ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం మేడిగడ్డ బ్యారేజ్లో స్నానానికి వెళ్లి గల్లంతైన 6 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారిని సాగర్, రక్షిత్, రాహుల్, శివ మనోజ్, రామ్ చరణ్, మధుసూదన్గా గుర్తించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువత ఈత రాకుండా నీళ్లలోకి దిగొద్దని పుట్ట మధు కోరారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో నిన్నటి రోజు సాయంకాలం 6 గంటల పైచిలుకు సమయంలో మేడిగడ్డ బిడ్డలు, మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి మట్టి బిడ్డలు, భావి భారత పౌరులు, ఇంకా వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ సమాజానికి, వారి దేశానికి, రాష్ట్రానికి ఎంతో కొంత ఉపయోగపడాల్సిన వాళ్ళు తండ్రి కళ్ళ ముందరనే అసూలు బారిండ్రు. పత్తి వెంకటస్వామి వారి కుమారులు అయితే ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కూడా ఆయన కళ్ళ ముందరనే మునిగిపోయింది. ఒక మేనల్లుడు, అట్లా ఒక కుటుంబంగా ఉన్నటువంటి 6 అసూలు బారడం నిజంగా ఇది మంత్రికి ఒక చీకటి రోజుగా నేను భావిస్తా ఉన్నా. ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి అనేక మంది వచ్చే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు ఉంటారు, ఫోటోలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ గోదావరిలో కొన్ని నీళ్ళన్న నెత్తి మీద జండుకుంటే మాకు పుణ్యం వస్తుందని భావించే వాళ్ళు భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉంటారు కనుక ఇది ఒక ఆచారంగా ఉంటారు కనుక అక్కడ ఎవరినన్నా పెట్టి అక్కడ ఎవరన్నా పోవడానికి వచ్చే వాళ్ళు ప్రికాషన్ తీసుకోవడానికి ఒక్క మనిషిని కూడా పెట్టలేదు. యువకులు చావడానికి కారణమేంది? వీళ్ళు ఎక్కడైనా ముందస్తు ఆలోచన చేసి అక్కడ ఏమైనా ప్రికాషన్ తీసుకొని ఉంటే, అంటే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రికాషన్ తీసుకొని ఉంటే బాగుండు. అవి తీసుకుంటలేరు. వారి యొక్క కుటుంబాలకి ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు ఇప్పించి ఆ కుటుంబాల యొక్క ఆర్తనార్థాలకు కనీసమన్న మీరు అర్థం చేసుకొని ఆ సాయం చేయించాలని ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నా.